అధికారుల అలసత్వం పాలకుల నిర్లక్ష్యంతో శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ గాలిలో దీపంలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రతి ఏడాది నీటి పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాలకు చూపించే శ్రద్ధ ప్రాజెక్టు నిర్వహణలో చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాగునీరు, విద్యుత్లో వెలుగులను పంచే శ్రీశైలం జలాశయానికి ప్రమాదం పొంచి ఉంది. వర్షాకాలం వస్తుందంటే ప్రాజెక్టుకు ఏమైనా అవుతుందన్న భయం అందరినీ వెంటాడుతోంది. జలాశయానికి వరద వస్తుందంటే ఆనందం వ్యక్తం చేసే రైతాంగం ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత దశాబ్దం నుండి వివిధ దశలలో వచ్చిన హెచ్చరికలు, కమిటీల సిఫార్సులు, పనుల ఆలస్యం ఇవన్నీ కలిసి ప్రాజెక్టుకు ముప్పుగా మారాయి. ప్లాంచ్ పూల్ దగ్గర ఏర్పడిన భారీ గుంత, జలాశయం ముందు భాగంలో ఉన్న సేఫ్టీ సిలిండర్లు పూర్తిగా పాడైపోవటం ప్రాజెక్టు పరిస్థితిని తెలుపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలస్యంగా స్పందించినా ఇప్పుడైనా సీరియస్గా వ్యవహరిస్తోందని అంటున్నారు అధికారులు. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ రెడ్డికి కీలక ఆదేశాలు అందటంతో జలాశయం వద్దకు అధికారులు ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. డ్యాం ముందు భాగంలో ఏర్పడిన ప్రమాద స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నిపుణుల సూచనలు ఇస్తున్నారు. గత సంవత్సరంలో ఇదే సమస్య చర్చకు వచ్చింది. భారీ గుంత పూడ్చాలి, లేకపోతే నీటి ప్రవాహం సృష్టించే ఒత్తిడికి శ్రీశైలం ప్రాజెక్టు భద్రతే గందరగోళంగా మారుతుంది. కానీ ఈ సంవత్సరం కూడా ప్లాంచ్ పూల్ గుంత పూడ్చేందుకు నిధుల భరోసా కనిపించటం లేదు. ప్రస్తుతం కళ్ల ముందర కనిపిస్తున్న ప్లంజ్ పూల్ భారీ గుంత కంటే కేవలం 12 సేఫ్టీ సిలిండర్ల మరమ్మతులకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే ప్రాజెక్టు పునాదులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు పలుమార్లు హెచ్చరించారు. అయినా అధికారుల నిర్వహణ విషయాన్ని గాలి కొదిలేయడంతో ప్రాజెక్టు భద్రత మరింత ముప్పుగా మారుతోంది. నిపుణుల హెచ్చరికలు గాలి కొదిలేస్తున్న వ్యవస్థపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏమైతుందంటే ఇప్పుడు మనకు ప్లంజ్ పూల్ ఫామ్ అయింది కదా, ప్లంజ్ పూల్ మన డ్యామ్ ఫౌండేషన్ వైపు పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వర్క్ కింద సిలిండర్స్ వేశారు. ఆ సిలిండర్స్లో కొన్ని ఏమైనాయంటే మనకు ఒక 12 దాకా డ్యామేజ్ అవ్వడం జరిగింది, కొన్ని ఇంకా పార్షల్ డ్యామేజ్ అయినాయి. సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు. ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అన్నమాట. ఒరిజినల్గా ప్లంజ్ పూల్ ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు. సెంట్రల్ CWPRS పునే వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. దాని ప్రకారం రెక్టిఫై చేస్తాము. ఈ లోపల ఏంటంటే మనకు డ్యామ్కు ఫౌండేషన్స్కు వైపుకు ఈ ప్లంజ్ పూల్ ఎఫెక్ట్ పోకుండా సిలిండర్స్ ఇదివరకు ఫామ్ చేశారు. అవి కొన్ని డ్యామేజ్ అయినాయి ఓవర్ ఏ పీరియడ్. కాబట్టి వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి కింద కొద్దిగా ఏమవుతుందంటే అవి కాంక్రీట్ బేస్ కవర్ అయిపోయింది. దానికి కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడానికి ఏ విధంగా కావాలనే దానికి, సో ఏ లెవెల్ వరకు ఇప్పుడు అవి కవర్ అయింది అనే దానికి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అవి చేయించాలా, అది ఇమ్మీడియట్గా స్టడీ స్టార్ట్ చేస్తారు.